ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా మనం పర్సనల్ మంత్ 9 అయితే కనుక మార్చి మంత్ మీ జీవితం మీద ఏ విధంగా ప్రభావం ఉండబోతుంది అనేటువంటి దానికోసం ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేటువంటి ముఖ్య అంశాలు ఏంటంటే మీ యొక్క పర్సనల్ లైఫ్ అంటే ఫ్యామిలీ, రిలేషన్స్, మెంటల్ స్ట్రెస్, నెక్స్ట్ కెరియర్ అండ్ జాబ్స్, ఫైనాన్షియల్ స్టేటస్, ఎమోషనల్ స్టేటస్, స్టూడెంట్స్ కి ఎలా ఉండబోతుంది, బిజినెస్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది, ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళకి ఎలా ఉండబోతుంది, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి ఎలా ఉండబోతుంది, ఇలా మొత్తంగా కూడా మనం పర్సనల్ మంత్ 3-9 వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక పర్సనల్ లైఫ్ కనుక చూసుకునేటండి, ఈ నెలలో మీకు ఎంతో ముఖ్యమైనటువంటి మార్పులు అనేటువంటిది తెస్తుందండి. సో ఏవైతే మీరు రిలేషన్స్ ఏవైతే మీరు ఇప్పుడు కూడా ప్రాబ్లమేటిక్ అయిందో, లేదంటే రిలేషన్స్ ఏవైతే మీకు సరైనటువంటి విధంగా లేవో వాటిని మీరు పునరుద్ధరించుకునేటువంటి వ్యవహారాలు అనేటువంటి చేయండి. అలానే పాత విషయాలను పట్టించుకోవడం అనేటువంటి మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. గతం గతహ అంటాం కదా పెద్దలు, ఉట్టి మాటలే ఊరకనే చెప్పండి, గతం గతహ దాని గురించి వదిలేసేయండి. అలానే కుటుంబ సభ్యులతో సంబంధాలు అనేటువంటి మెరుగుపరచుకోండి. కొన్ని అపార్థాలు ఇప్పటి వరకు కూడా ఏవైతే ఉన్నాయో వాటిని మీరు క్లియర్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. అలానే ఎవరైతే ఇప్పుడు సింగిల్ గా ఉన్నారో వాళ్ళకి కొత్త పరిచయాలు రావచ్చండి, కానీ తొందరపడి ప్రేమలో పడకండి. సో సింగిల్స్ బివేర్ ఆఫ్ మింగిల్. ఓకే, జాగ్రత్తగా ఉండండి. 1-10 సార్లు ఆలోచించుకొని జాగ్రత్తగా మింగిల్ అవ్వడానికి ప్రయత్నించండి. ఓకే, అది కూడా 1-2 ఆలోచించండి. భార్యాభర్తల మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదాలు అనేవి వచ్చేటువంటి అవకాశం ఉందండి, కానీ అవి కూడా చిన్నవేనండి, మీరు పరిష్కరించేసుకుంటారు. అలానే నేను మళ్ళీ చెప్తున్నానండి, ఒక వ్యక్తి యొక్క జీవితం అనేటువంటిది సరైనటువంటి విధానంలో ఉండాలి అంటే కనుక అతని యొక్క నేమ్ అనేటువంటిది అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ కి అనుగుణంగా ఉండాలండి. నేము, సిగ్నేచరు, మొబైల్ నంబర్, ఈ 3 చాలండి మన యొక్క లైఫ్ అనేటువంటి దాన్ని టర్నింగ్ పాయింట్ గా వెలుచోవచ్చు. సో కాబట్టి ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షనల్ ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్, సిగ్నేచర్ కరెక్షన్, మీ ప్రొఫెషన్ కి అనుగుణంగా సరైనటువంటి ఆస్ట్రో మొబైల్ నెంబర్ కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి ఆ నెంబర్ కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక హెల్త్ కి సంబంధించిన కనుక మన సూచనలు కనుక చూసుకుంటే ఈ నెల మానసిక ఒత్తిడి అనేటువంటిది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి ఖచ్చితంగా మెడిటేషన్ కానీ లేదంటే యోగా కానీ చేయడం చాలా మంచిది. గుర్తుపెట్టుకోండి, ఈ మంత్ మీరు ఏదైతే మెడిటేషన్ కానీ యోగా కానీ మొదలు పెడతారో ఖచ్చితమైనటువంటి ఎఫెక్ట్ అనేటువంటిది రాబోయేటువంటి 9 నెలల్లో అద్భుతమైనటువంటి రిజల్ట్ చూస్తారు మీరు. అలానే రాత్రిపూట ఆ సీరియల్స్ చూడటం, సినిమాలు చూడటం ఏవైతే ఉన్నాయో దయచేసి వాటిని తగ్గించి త్వరగా పడుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆహారం అనేటువంటిది తీసుకునే దాంట్లో కొంచెం మనం ఏమంటే కొంచెం నియంత్రణ అనేటువంటిది ఉంచుకోండి. తక్కువ నూనెలు, లెస్ మసాలా ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తినేటువంటి ప్రయత్నం చేయండి. అలానే మీ కుటుంబ జీవితం అనేటువంటిది ఎలా ఉంది, మీరు ఎటువంటి మార్పులు చేయాలనుకుంటున్నటువంటి దాని గురించి మర్చిపోకండి, కింద కామెంట్ బాక్స్ లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక మీ యొక్క కెరియర్ కనుక చూసుకుంటేనండి, ఈ నెలలో కెరియర్ కి విషయంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం రావచ్చు. ఎందుకంటే కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది, కానీ పూర్తిగా విశ్లేషించి ముందుకెళ్ళండి. ఎందుకంటే మన అందరికీ తెలుసు అండి, మార్చి మంత్ అంటేనే అప్రైజల్స్ మంత్, ఏప్రిల్ మంత్ లో, మే మంత్ లో ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్, ఈ కథ కమామిషి హడావడి అంతా నడుస్తూ ఉండిద్ది. మన సుపీరియర్స్ యొక్క డామినేషన్, మన కింద వర్క్ చేసే వాళ్ళ యొక్క ఓవర్ యాక్షన్, ఇవన్నీ మనం చూస్తూనే ఉంటామండి. కాబట్టి మీరు కూడా మీ పర్ఫార్మెన్స్ అనేటువంటిది తెలుసు. ఇక అంటే నేను చెప్పవసరం లేదండి, జాబ్ చేసే వాళ్ళకి ఇంక్రిమెంట్ టైంలో వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేటువంటిది ఆస్కార్ లెవెల్లోకి వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే మనకి. కాబట్టి ఇక ఆ విషయంలో కొత్త జాబ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా విశ్లేషించి ఆ జాబ్ల గురించి ఆలోచించండి. ప్రస్తుతం ఉద్యోగంలో మీ కష్టాన్ని బాస్ గుర్తిస్తారండి, కాబట్టి మీరు ఎటువంటి పర్ఫార్మెన్స్ అతిగా చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆత్మవిశ్వాసం కోల్పోకండి. అంటే ఏంటంటే యావరేజ్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే 3వ వ్యక్తి యొక్క మాటలు నమ్మి ముందుకెళ్లారంటే మాత్రం బొక్క బొర్ల కింద పడ్డట్టేనండి. కొత్త ప్రాజెక్ట్ కి మీకు లీడర్షిప్ అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మీరు పనిచేసేటువంటి కంపెనీలో అయినా సరే,
నెక్స్ట్ మీరు ఎలవేటెడ్ కంపెనీలు అయినా సరే. ఇక బిజినెస్ చేసే వాళ్ళకి కనుక చూసుకుంటే వ్యాపారస్తులకి ఈ నెల కొత్త ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా అవసరం అండి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల యొక్క సలహా తీసుకోవడం మంచిదండి. గుర్తుపెట్టుకోండి, కొత్త పెట్టుబడులు ఏమైనా పెట్టేటప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా, ముహూర్తాలకు అనుగుణంగా, ముహూర్తాన్ని డేట్ ఆఫ్ బర్త్ రెండు కలిపి వచ్చేటువంటి రోజు అనేటువంటిది మీకు మంచి రోజు అయినప్పుడు పెడితే వాటి యొక్క ఫలితాలు అనేటువంటి చాలా అద్భుతంగా ఎక్కువగా పాజిటివ్ వచ్చేటువంటి అవకాశం ఉందండి. కస్టమర్ లిస్ట్ పెంచుకోవడానికి కొత్త కొత్త మార్గాలు అన్వేషించండి. ఈ మంత్ కమ్యూనికేషన్ మీకు అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. ఇక మార్కెటింగ్ చేసే వాళ్ళకి మీ యొక్క కొత్త స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో మీ యొక్క కొత్త స్ట్రాటజీస్ అన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం అండి. కాబట్టి మీరు ఏ విధంగా మార్కెటింగ్ స్ట్రాటజీస్, మీ యొక్క బిజినెస్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు, అసలు మీరు బిజినెస్ చేస్తున్నారా మార్కెటింగ్ చేస్తారా అనేటువంటి దాన్ని కింద కామెంట్ బాక్స్ లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. అసలు ఎంతమంది బిజినెస్ వాళ్ళు ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాం మనం. ఇక ఫైనాన్షియల్ స్టేటస్ కనుక చూసుకుంటానండి, ఈ నెలలో ఖర్చులు అనేటువంటి పెరిగేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి మీరు ప్రణాళికకి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ముందుగానే కొత్త కొత్త ఆదాయ మార్గాలు అన్వేషించండి. కానీ త్వరగా డబ్బు సంపాదించాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని కొంచెం పక్కన పెట్టండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే కొత్త కొత్త ఆలోచనతో త్వరగా డబ్బు ఈజీ మనీ మేకింగ్ మైండ్ సెట్ లోకి మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు మిమ్మల్ని తొక్కడానికి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, మీరు లాస్ అవ్వడానికి ఉండేటువంటి ఏవైతే సిస్టమ్స్ వస్తాయో ఆ సిస్టమ్స్ మొత్తం కూడా యూనివర్స్ అనేటువంటిది మీ దారిలోకి తీసుకొస్తుందండి. కాబట్టి దయచేసి ఈజీ మనీ జోలికి వెళ్ళారంటే మాత్రం ఖచ్చితంగా రాబోయే 9 నెలల్లో చాలా అంటే చాలా ఇబ్బందులు పాలవుతారు. అలానే పాత అప్పులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా తీర్చడానికి ప్రణాళికలు వేసుకుంటారు. ప్రణాళికలు దానికి తగినట్టుగా అనుకూలమైనటువంటి సమయం కూడా అండి. ఇక కొత్త పెట్టుబడులు పెట్టాలంటే పూర్తిగా విశ్లేషణ చేసుకోండి. ఆ పెట్టేటువంటి పెట్టుబడులు పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ పార్ట్నర్షిప్కి అనుగుణంగా ఉన్నారా లేదా అనేటువంటిది 1-2 సార్లు చెక్ చేసుకోండి. మళ్ళీ చెప్తానండి, న్యూమరాలజీ అనేటువంటిది ఒక్క నేమ్ కరెక్షన్ సంబంధించిందే కాదండి. మీ పార్ట్నర్ అంటే మ్యారేజ్ మీరు చేసుకునేటువంటి పార్ట్నర్ ఎలా ఉండాలి, మీ బిజినెస్ పార్ట్నర్ ఎలా ఉండాలి, బిజినెస్ నేమ్ ఎట్లా ఉండాలి, అసలు మీరు ఏ బిజినెస్ చేయాలనేటువంటి మొత్తం కూడా మనకు న్యూమరాలజీలో తెలుస్తుందండి. సో ఎవరైనా సరే అడ్వాన్స్డ్ మెథడ్స్ లో నేమ్ కరెక్షన్ చేసుకోవాలి, అలానే వేదిక్ సిగ్నేచర్ కావాలన్నా, ఆస్ట్రో మొబైల్ నెంబర్ కావాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక మీకు సంబంధించినటువంటి భక్తి మార్గం అంటే డెవోషనల్ ప్రాక్టీస్ కనుక చూసుకుంటే మనం గురువారం రోజు విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, విష్ణుమూర్తిని పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. ఖచ్చితంగా కూడా ప్రతి శనివారము ప్రతి మంగళవారము తప్పకుండా హనుమాన్ చాలీసా అనేటువంటి పఠించడం వల్ల మీకు సంబంధించిన మెంటల్ స్ట్రెస్ నుంచి దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. అలానే ప్రతి సోమవారం కూడా శివునికి అభిషేకం చేయడం వల్ల సమస్యలు అనేటువంటి తగ్గుతాయండి. నేను పదే నా యొక్క క్లయింట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి నేను వాళ్ళ ప్రాబ్లమ్స్కి అనుగుణంగా చాలా రెమెడీస్ చెప్తాను. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ మొత్తం రెక్టిఫై అవ్వడం కోసం మనం రెమెడీస్ కూడా చెప్తాం. మనం నేమ్ కరెక్షన్ ఒకటే కాదు మనం ఇచ్చేది. సో ఈ రెమెడీస్లో భాగంగా నేను చాలా మందికి ఒక ప్రూవెన్ అండి, ఇది నేను చెప్పిన ఏవైతే రెమెడీ ఉన్నాయో అవన్నీ పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్ అయినటువంటి రెమెడీస్ అవి. శివునికి ఎవరైతే 43 రోజుల పాటు ప్రతిరోజు కూడా నీళ్ళేనండి, శివుని బోలాశంకరుడు అండి. మీరు పంచదార ఇస్తే పంచదార స్వీకరిస్తారు, నీళ్లు పోస్తే నీళ్లు స్వీకరిస్తారు, ఆ గడ్డి పెడితే గడ్డి స్వీకరిస్తారు. ఆ పూజకి ఏమి లేవంటే మీ భక్తిని ఆయన స్వీకరిస్తాడు. కాబట్టి జస్ట్ మీ ఇంటి దగ్గర నుంచి ఒక లోటాతో ఏవైతే మనకి కాపర్ చెంబు ఉంటుంది కదా, రాగి చెంబు, దాంట్లో ఒక లోట వాటర్ తీసుకుని వెళ్ళండి. వాటర్ తీసుకుని వెళ్ళి జస్ట్ ప్రతిరోజు శివునికి 43 రోజుల పాటు అభిషేకం చేయండి. చాలండి. మీరు ఏదైతే సమస్యలో ఉన్నారో ఆ సమస్యకి సంబంధించినటువంటి పరిష్కారం అనేటువంటిది ఖచ్చితంగా కనిపిస్తుందండి. ఇది ఎంత మంది క్లయింట్స్ కి ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా విషయాలు ఇబ్బంది పడే వాళ్ళకి చెప్పానండి. జస్ట్ వాళ్ళు ఒక్క 1.5 monthలో నాకు తిరిగి ఫోన్ చేసి, సార్ ఎక్సలెంట్గా పనిచేసింది సార్, ఈ రెమెడీ మాకు ప్రాబ్లం నుంచి రెక్టిఫై అయ్యేటువంటి మార్గాలు కనిపించినాయి చెప్పిన వాళ్ళు కోకొలల మంది ఉన్నారండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను ఓపెన్గా చెప్తున్నాను. సో అందరికీ మంచి జరగాలని చెప్పి. సో కాబట్టి మీరు కూడా అది చేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే తులసి మొక్కని పూజించడం ద్వారా మనకు సంబంధించిన ఆర్థిక ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి కూడా ఈ మంత్ కొంచెం మీరు బయటపడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. ఇక
స్టూడెంట్స్ కనుక చూసుకున్నారండి, ఈ విద్యార్థులు ఈ నెల మరింత కష్టపడాల్సిన సమయం అండి. మనందరికీ తెలుసు మార్చి నెల వచ్చిందంటే చాలు ఇక ప్రిపరేషన్ డేస్ ఇచ్చినట్టే, ఇంటి దగ్గర కూర్చొని ఇక యుద్ధమే. మనం పుస్తకాలన్నీ తీసుకొని స్టడీ మెటీరియల్ తీసుకొని ఇవన్నీ యుద్ధం చేసేటువంటి సమయం ఇది. కాబట్టి విద్యార్థులు కొంచెం ఎక్కువ కష్టపడాల్సిన సమయం అండి ఇది. పరీక్షల కోసం మళ్ళీ చెప్తున్నానండి, సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోండి. సో ఒక్క నెల 2 నెలలు స్టూడెంట్స్ మీరు ఫోన్ చూడకపోతే అయ్యేది ఏం లేదండి, ఒరిగేది ఏం లేదు. ఒకసారి ఇప్పుడేదో మనం ఈ ప్రస్తుత సుఖం కోసం అంటే ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం మనం చేసేటువంటి ఫోన్ ద్వారా చేసేటువంటి టైం వేస్ట్ ఏదైతే ఉంటుందో, ఎగ్జామ్స్ అయిన తర్వాత మార్కులు చూసుకుంటే 1కి 10 సార్లు బాధపడాల్సిన అవసరం వస్తుందండి. కాబట్టి దయచేసి మీరు ఏదైతే ఇప్పుడు ఈ మొబైల్స్ కానీ వీటికి ఉన్నారో దయచేసి ఒక 2 నెలల పాటు అండి, 2 నెలల పాటు తీసి పక్కన పడేసేయండి. మంచిగా చదువుకోండి, మీకు సరైనటువంటి జీవితంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందండి. అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడానికి మంచి సమయం ఇది. ప్రతిరోజు ధ్యానం ద్వారా కాన్సన్ట్రేషన్ అనేటువంటి పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో మీరు స్టడీలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేటువంటి దాని గురించి నాకు కామెంట్ బాక్స్ లో మీరు చెప్పారంటే కనుక, తల్లిదండ్రులైన మీరైనా సరే వీడియో చూసినప్పుడు మీరు చెప్పారంటే కనుక మీ పిల్లలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా అండి మనకి దాంట్లో డివోషనల్ పరంగా కానివ్వండి, మంత్రం ద్వారా కానివ్వండి, యంత్రం ద్వారా కానివ్వండి ఖచ్చితమైనటువంటి రెమెడీస్ వస్తాయండి. లేదంటే స్విచ్ వాడన్నా చెప్తాను నేను, ఏదో అంటే మీ పిల్లలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ మొత్తం కూడా నేను ఒక లిస్ట్ అవుట్ చేసుకొని దానికి సంబంధించిన ప్రతి ప్రాబ్లం ఒక నేను స్విచ్ వర్డ్ అనేటువంటి చెప్తానండి. నేను స్విచ్ వర్డ్స్ లో ఎక్స్పర్ట్ అండి, నేను స్విచ్ వర్డ్స్ స్విచ్ నెంబర్స్ లో ఎక్స్పర్ట్ నేను. కాబట్టి దానికి సంబంధించి నేను చెప్తాను. కాబట్టి కామెంట్ బాక్స్ లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్, మార్చి నెలలో పర్సనల్ మంత్ 9 వారికి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, మానసిక ఒత్తిడి, కొత్త అవకాశాలు తీసుకురావటం, తెచ్చుకోవడం, స్మార్ట్ ప్లానింగ్, క్రమశిక్షణ మరియు ధ్యానం మీరు పాటిస్తే కనుక ఖచ్చితంగా విజయం మీ సొంతం అవుతుందండి. సో మీ అనుభవాలు అవన్నింటి కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి న్యూమరాలజీ వీడియోల కోసం మన ఛానల్ అనేటువంటి దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో మనం నెక్స్ట్ ఎటువంటి టాపిక్స్ చెప్పాలి, ఎటువంటి టాపిక్స్ మీరు నా దగ్గర నుంచి కోరుకుంటున్నారు అనేటువంటి దాని గురించి కింద కామెంట్ లో కనుక తెలియజేస్తే ఖచ్చితంగా టాపిక్ మీద నేను వీడియోస్ అనేటువంటి చేయడం జరుగుతుందండి. సో నా వీడియోని ఇంత అద్భుతంగా షేర్ చేసి ఆదరించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ.